హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. దివాళీ వచ్చేసింది కదా, సో ఇంట్లో అందరూ స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు అయితే రస్మలైని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. చాలామందికి రస్మలై చేసేటప్పుడు లోపల పన్నీర్ బాల్ అనేది విరిగిపోవటము లేదంటే గట్టిగా వచ్చేయడం లాంటివి అవుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. బయట మనం స్వీట్ షాప్లో తిన్నట్టుగానే వస్తుందన్నమాట. సో వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా ఫాలో అయితే మీరు ఇంట్లోనే పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో రస్మలైని ఈజీగా తయారు చేసేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ రస్మలై ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి లీటర్ దాకా పాలు పోసుకోండి. ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూజ్ చేయకూడదండి. రస్మలై మీకు పర్ఫెక్ట్గా స్పంజీగా సాఫ్ట్గా రావాలి అంటే లో ఫ్యాట్ ఉండే మిల్క్ తీసుకోండి. టోన్డ్ మిల్క్ ప్యాకెట్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ 3% ఫ్యాట్ ఉండే మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాను. పాలు గిన్నెలోకి పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టి గరిటెతో కలుపుకుంటూ అడుగు అంటుకుపోకుండా పాలని మరిగించుకోండి. పాలు పొంగొచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. పాలు పొంగొచ్చేలోపు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ కనుక లేకపోతే మీరు నిమ్మరసాన్ని కూడా వాడుకోవచ్చు. నిమ్మరసం అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకోండి. ఇలా మనం కంపల్సరీగా డైల్యూట్ చేయాలండి. డైల్యూట్ చేయకుండా వేసేస్తే పన్నీర్ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా డైల్యూట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పాలు చూడండి పొంగొచ్చాయి కదా. సో పాలు పొంగొచ్చిన తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాల పాటు అదే విధంగా మరిగించండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని 1 నిమిషం పాటు గరిటెతో కలపండి. బాగా వేడివేడిగా ఉంటాయి కదా పాలు, జస్ట్ ఆ పగులు పోతే సరిపోతుందన్నమాట. ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత వెంటనే ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న డైల్యూట్ చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయకుండా మరుగుతున్న పాలల్లోనే నిమ్మరసం వేసేస్తే పన్నీర్ అలా కూడా గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని కంపల్సరీగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఈ నిమ్మరసాన్ని ఇందులోకి వేసుకోవాలి. పాలు చూసారా చక్కగా విరిగిపోయాయి, పలుకు పలుకుగా వచ్చేసాయి. సో ఇలా పాలు విరిగిపోయిన తర్వాత ఈ గిన్నెని పక్కకు తీసేసుకుని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ని పెట్టుకుని అందులోకి పలచటి కాటన్ క్లాత్ని పరుచుకుని అందులోకి మనం విరగొట్టుకున్న పాలని వేసేసేయండి. పన్నీర్ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా సాఫ్ట్గా రావాలండి, అప్పుడే మనకి రస్మలై అనేది సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా పన్నీర్ వేసేసిన తర్వాత ఒక్కసారి స్క్వీజ్ చేయండి. ఆ తర్వాత మరికొద్దిగా నార్మల్ వాటర్ని కూడా వేసి ఈ పన్నీర్ని వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇందులో ఉండే నిమ్మరసం ఫ్లేవర్ కానీ వెనిగర్ ఫ్లేవర్ కానీ అంతా పోతుందన్నమాట. జస్ట్ ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత గట్టిగా స్క్వీజ్ చేసేసి బాగా పిండేసి హ్యాంగ్ చేసినా పర్వాలేదు, లేదంటే దీనిపైన హెవీ వెయిట్ పెట్టి ఇందులో ఉండే వాటర్ మొత్తాన్ని తీసేసినా పర్వాలేదు. ఇలా కనీసం అరగంట నుంచి 3/4 గంట పాటు వదిలేసేయాలండి. ఇందులో ఉండే వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోవాలన్నమాట. మీకు ఇందులో వాటర్ మాయిశ్చర్ బాగా ఎక్కువగా ఉండిపోయింది అంటే పన్నీర్ బాల్స్ అనేవి రావు, మరగపెట్టేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట. సో అందుకని కనీసం 3/4 గంట పాటు పైన వెయిట్ పెట్టేసి అలా వదిలేసేయండి. పన్నీర్ డ్రైన్ అయ్యేలోపు మరొక గిన్నె తీసుకుని అందులోకి మరొక లీటర్ దాకా పాలు పోసుకోండి. ఈ పాలని స్టవ్ మీద పెట్టి గరిటెతో కలుపుకుంటూ అడుగు అంటుకుపోకుండా పాలని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పాలు మనం లీటర్ తీసుకుంటే 3/4 లీటర్ దాకా తగ్గాలన్నమాట. సో 1/4 లీటర్ దాకా తగ్గేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గరికి చేసుకోండి. ఈ రబ్డీని తయారు చేసుకోవడానికి మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేసినా పర్వాలేదు, టోన్డ్ మిల్క్ యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో పాలు దగ్గరికి అయ్యేలోపు మీరు డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకుని పెట్టుకుని ఉంచుకోండి. ఇక్కడ నేను ఒక 4 జీడిపప్పు పలుకులు, 4 బాదం పలుకులు, ఒక 10 పిస్తా పలుకుల్ని సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నాను. వీటిని మనం రబ్డీలోకి యూజ్ చేస్తామన్నమాట. సో పాలు అనేవి చూడండి దగ్గరికి అయ్యాయి కదా, ఒక 1/4 వంతు దాకా తగ్గాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా పంచదారని వేసుకోవాలి. లేదా మీకు టేస్ట్కి తగ్గట్టు పంచదార వేసుకోండి. బట్ నేను చెప్పే క్వాంటిటీలో 1/2 కప్ అయితే సరిపోతుంది. పంచదార అంతా పూర్తిగా కరిగిన తర్వాత మీరు టేస్ట్ చూసుకుని స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో పంచదార కంప్లీట్గా కరిగిపోయాక ఇందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసేయండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 2-3 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. రస్మలై అనేది మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం జస్ట్ చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ కనుక లేకపోతే పసుపు వాడుకోవచ్చు, లేదంటే మీకు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి అంటే
కుంకుమ పువ్వు దొరుకుతుంది కదా, కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించుకుని దీన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి. మరీ థిక్గా దగ్గరికి అయిపోకూడదు. అలా అయితే పన్నీర్ బాల్స్ అనేవి ఈ రబ్డీని పీల్చవన్నమాట. పాలని పీల్చవు, గట్టిగా ఉండిపోతాయి, లోపలంతా డ్రైగా ఉండిపోతుంది. సో అందుకని ఈ కన్సిస్టెన్సీలో మనం పాలని రబ్డీని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ని చూద్దామండి. పన్నీర్లో చూసారా అసలు వాటర్ ఏమీ లేదు, పూర్తిగా డ్రై అయిపోయింది. ఇక్కడ మీకు చూసినట్లయితే లైట్గా మాయిస్ట్గా ఉందన్నమాట. అంటే కంప్లీట్గా పూర్తిగా ఎండిపోయినట్టు ఉండకూడదు, అలాగని బాగా తడితడిగా కూడా ఉండకూడదు. సో ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకి పన్నీర్ బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. పన్నీర్ అనేది బాగా డ్రైగా అయిపోయింది అనుకోండి, అందులోకి మనం పన్నీర్ చేసేటప్పుడు డ్రైన్ చేసుకుంటాం కదా, ఆ వాటర్ని లైట్గా స్ప్రింకిల్ చేసి మీరు సాఫ్ట్ చేసుకోవచ్చు. లేదు ఇది మరీ టూ సాఫ్ట్గా ఉండి బాగా మాయిస్ట్గా ఉంది అనుకుంటే ఇందులోకి 1 లేదా 2 టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఈ కార్న్ఫ్లోర్ అనేది బైండింగ్ కోసం యూజ్ అయ్యి పన్నీర్ బాల్స్ మరిగేటప్పుడు విడిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి. అదే మీరు కార్న్ఫ్లోర్ కనుక ఎక్కువ వేసేస్తే పన్నీర్ బాల్స్ అనేవి గట్టిగా వచ్చేస్తాయి బాయిల్ అయ్యేటప్పుడు. సో అందుకని జస్ట్ 1 or 2 టీ స్పూన్స్ దాకా మాత్రమే యూజ్ చేయండి. నేనైతే జనరల్గా ఏ ఫ్లోర్స్ వాడనండి, టూ సాఫ్ట్గా రావడం కోసం పన్నీర్నే పర్ఫెక్ట్గా డ్రైన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. మీకు చూపించడం కోసం జస్ట్ 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసాను. సో ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఈ పన్నీర్ని ఎంత మ్యాష్ చేసుకుంటే అంత సాఫ్ట్గా మనకి క్రాక్లెస్ బాల్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. సో కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకుని ఒక ముద్దలా తయారు చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా మనకి పన్నీర్ ముద్ద అనేది రెడీ అయిందో. ఇది పర్ఫెక్ట్ బాల్ అన్నమాట. ఇప్పుడు ఈ పన్నీర్ ముద్దలోంచి కొద్ది కొద్దిగా తీసుకుని రస్మలై షేప్ ఇద్దాం. ఈ రస్మలైలన్నీ కూడా ఒకటే షేప్ ఒకటే సైజ్ రావాలి అంటే 1 టేబుల్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ యూజ్ చేయండి. అప్పుడు అన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయన్నమాట. జస్ట్ ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని ఫస్ట్ మనం దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేతుల మధ్యలో పెట్టుకుని బాగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ షేప్ ఇవ్వండి. రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత అరచేతిలోనే తిప్పుతూ ఫ్లాట్గా చేసేసేయండి. అప్పుడు మీకు క్రాక్స్ అనేవి ఎక్కడా రావు, మీరు బాయిల్ చేసేటప్పుడు కూడా విరగకుండా ఉంటాయి. ఇలా రస్మలై షేప్ కింద జాగ్రత్తగా ఒత్తేసేసి పక్కన పెట్టేసేయండి. ఇలాగే మొత్తం పన్నీర్ మొత్తాన్ని కూడా మీకు ఎన్ని వీలైతే అన్ని చేసుకుని పెట్టుకోండి. నేను తీసుకున్న సైజ్కి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు టోటల్గా 12 రస్మలై బాల్స్ అనేవి వచ్చాయండి. ఇలా అన్ని బాల్స్ తయారు చేసుకుని పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1 కప్పు దాకా పంచదార తీసుకోండి. 1 కప్పు పంచదారకి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత పంచదార అంతా కరిగిపోయేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరగపెట్టుకోండి. పంచదార అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించాలండి. వాటర్ హీట్ అనేది సరిగా లేకపోతే మీరు పన్నీర్ బాల్స్ వేసేటప్పుడు అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు అన్నిటినీ ఒకేసారి వేయకుండా మధ్య మధ్యలో జస్ట్ 30 సెకండ్ గ్యాప్ ఇస్తూ ఒక్కొక్కటిగా పన్నీర్ బాల్స్ని వేయండి. యూజువల్గా అందరికీ కూడా రెసిపీ చెడిపోయే ఛాన్స్ ఈ స్టేజ్లోనే ఉంటుందండి. పన్నీర్ బాల్స్ అనేవి పాకంలో విరిగిపోతూ ఉంటాయి. దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. అవి చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పన్నీర్ని పూర్తిగా వడకట్టకుండా డ్రైగా అవ్వకుండా కలిపేస్తూ ఉంటారు. అది టూ సాఫ్ట్గా ఉన్నా కూడా మీకు పన్నీర్ బాల్ అయితే వస్తుంది, కానీ ఇలా పాకంలో వేసినప్పుడు విరిగిపోతుంది. సో అలా చేయకూడదు. సో అలా విరగకుండా ఉండాలి అంటే చెప్పాను కదా, జస్ట్ కొద్దిగా కార్న్ఫ్లోర్ని వేసి మిక్స్ చేయండి, విరగకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు పన్నీర్ని మ్యాష్ చేసేటప్పుడు త్వరగా జస్ట్ 2 మినిట్స్లో మ్యాష్ చేసేసి బాల్స్ చేయకూడదండి. కనీసం 10 నిమిషాల పాటు బాగా మెత్తగా మ్యాష్ చేసుకుని క్రాక్స్ లేకుండా తయారు చేసుకున్న తర్వాతే బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే వాటర్ని సరిగా బాయిల్ చేయకుండా సరైన హీట్ లేకుండా పన్నీర్ బాల్స్ వేసేసినా కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మంచి హీట్లో ఉన్నప్పుడు రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా ఈ బాల్ని వేసుకోవాలి. పన్నీర్ బాల్స్ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి జస్ట్ 2 నిమిషాల పాటు మరిగించండి. మీరు వెంటనే మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసి బాయిల్ చేస్తే పన్నీర్ బాల్స్ విరిగిపోతాయి. సో ఈ స్టేజ్లో కూడా విరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని పన్నీర్ బాల్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ 2 నిమిషాల పాటు బాయిల్ చేయండి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించండి. 10 నిమిషాల తర్వాత ఈ పన్నీర్ బాల్స్ అనేవి డబల్ సైజులో అవుతాయి.
ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ పన్నీర్ బాల్స్ని రెండో వైపుకి ఫ్లిప్ చేయండి. ఫ్లాట్గా ఉన్నాయి కదా, సో అందుకని సెకండ్ వైపుకి ఫ్లిప్ చేసి మళ్ళీ తిరిగి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మరిగించండి. సో రస్మలైలోకి పన్నీర్ బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. నెక్స్ట్ దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు ఇదే ప్రాసెస్లో బెంగాలీ రసగుల్లా కూడా చేసుకోవచ్చండి. అది కూడా మన ఛానల్లో రెసిపీని పోస్ట్ చేశాను ఎలా చేసుకోవాలో. బట్ ఇందులో ఏంటంటే కొంచెం వాటర్ అనేది తగ్గించుకోవాలన్నమాట. 1 కప్పు పంచదారకి 3 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్ స్వీట్ అనేది వస్తుంది. ఇలా పన్నీర్ బాల్స్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని పక్కకు పెట్టుకోండి. దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలన్నమాట. వేడి మీద దీన్ని తీసి అందులో వేసేస్తే విరిగిపోయి మ్యాష్ అయిపోతాయి. సో అందుకని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా వదిలేసేయండి. గోరువెచ్చగా అయిన తర్వాత వీటిని కొద్దిగా స్క్వీజ్ చేసి పిండేసి పాకాన్ని తీసేసి తర్వాత రబ్డీలోకి వేసేసుకోవాలి. రబ్డీ పూర్తిగా చల్లారిపోవాలండి. అలాగే ఈ పన్నీర్ బాల్స్ అనేవి కొంచెం వేడిగా ఉండాలన్నమాట. అప్పుడే ఈ రబ్డీని పన్నీర్ బాల్స్ పర్ఫెక్ట్గా పీల్చుతాయి. మీరు వీడియో క్లిప్లో చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఈ బాల్స్ అనేవి ప్రిపేర్ అయ్యాయో. సో ఇలా కొంచెం స్క్వీజ్ చేసేసి రబ్డీలో వేసేసి కనీసం 1 గంట లేదా 2 గంటల పాటు అలా వదిలేసేయండి. రబ్డీలో వేసిన వెంటనే మీరు గిన్నె తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టద్దు. ఫ్రిడ్జ్లో పెడితే సరిగా సోక్ అవ్వదనమాట. ఆ రబ్డీని సరిగా పీల్చదనమాట. అందుకని కంప్లీట్గా సోక్ అయిన తర్వాత మాత్రమే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో 2 గంటల పాటు అలా వదిలేసిన తర్వాత ఇవి సాఫ్ట్గా ఈ జ్యూస్ అంతటిని కూడా పీల్చేసి భలే టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2-3 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. సో టేస్టీ రస్మలై పర్ఫెక్ట్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాను కదా. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఈసారి మీరు చేయండి. పర్ఫెక్ట్గా గ్యారంటీగా మీరు బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగానే రస్మలైని ఇంట్లో ఈజీగా చేసేస్తారు. సో ఈ రెసిపీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.